ఉపన్యాసకులైనటువంటి వారు మీరు అక్కడ కూర్చోవడము నాకు మాత్రం సమంజసం కాదు, ఇప్పుడు ఎవరికైనా సమంజసం కాదు. కాబట్టి మీరు దయచేసి స్టేజీలో మీరు కూర్చోగలరని ప్రార్థన. హలో చదువులన్నీ చావులేని చదువు చదువలేను, చావన్ననేటిది చావులేని చదువు చదువలేను. సచ్చిరి జనులంతా విశ్వగా అభిరామ వినరలేమా చదువురా ప్రపంచం రాదనుకున్నా, ఈ ఆడపిల్లలు రాదనుకున్నా, ఈ మందిరాలు గోపురాలు ఈ పూజలు కూడా రాయాలనుకున్నా ఇవన్నీ అందరికీ ఆశీస్సులు నమస్కారం తెలియజేస్తూ శ్రీ శాంతానంద యోగాశ్రమం రామానంద స్వామి యొక్క ఆశీస్సులతో ముక్తానంద స్వామి యొక్క ఆధ్వర్యంలో గీతా ధ్యాన మందిరాన్ని అందరి యొక్క భక్తుల సహాయ సహకారాలతో ఏర్పరచడం జరుగుతుంది. ప్రతిరోజు ఆశ్రమంలో నిత్య పూజా కార్యక్రమాలు, అభిషేకములు, హోమములు, ప్రతి అమావాస్యకు రోజు ముందు చతుర్దశి నాడు సత్సంగాన్ని ఏర్పరిచి అందరి భక్తులతోటి ధ్యానము, అదేవిధంగా భగవద్గీత ప్రవచనము, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలతో సహితంగా అన్ని సత్సంగాలు ఏర్పరచేసుకొని అందరూ భజా కార్యక్రమం పాల్గొని అందరూ ఆనందంతో భోజన కార్యక్రమాలు స్వీకరించి ప్రతి నెలలో ఒక రోజు మేము చేయడం జరుగుతుంది. ఈరోజు విజయవంతంగా పుణ్యాహవాస కార్యక్రమంతో ప్రారంభమైన మా యొక్క నూతన గృహ ఆరంభంతో సహితంగా యజ్ఞం, హోమంతో సహితంగా ఈ విధంగా అభిషేకం స్వామివారికి పుణ్యారాధన కార్యక్రమంలో అభిషేకాలు కూడా జరిగినాయి. అందరి యొక్క భక్తులు ఆశీస్సులతో శుభం భూయాత్. శ్రీ శ్రీ పరమహంస రామానంద స్వామి యోగాశ్రమం ముక్తానంద స్వామి వారి ఆధ్వర్యంలో ఈరోజు గీతా ధ్యాన మందిర ప్రారంభ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో స్వాములు ఆశ్రమానికి విచ్చేసి వారి యొక్క ప్రవచనాలు తెలియజేయడం జరిగింది. మరియు సమస్త భక్తులు ఇచ్చినటువంటి విరాళాల సహాయంతో గీతా ధ్యాన మందిర భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం, ఈ ప్రారంభోత్సవ సమావేశ కార్యక్రమానికి అనేక మంది హాజరు కావడం చాలా సంతోషదాయకము. అలాగే ఈ ఆశ్రమంలో ప్రతినిత్యము పూజలు, హోమము, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి అమావాస్యకి ముందు రోజు చతుర్దశి రోజున స్వాములు ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం, వారి యొక్క భగవద్గీత పారాయణము మరియు ప్రవచనాలు, వారి యొక్క సందేశాలు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. కనుక భక్తులు అందరూ కూడా ఈ యొక్క సమావేశ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాం.